guys, welcome back to my channel Tales of Ashu. So నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, హే గైస్, హలో, ఐఎమ్ అశ్విని. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫేస్ మసాజింగ్ టెక్నిక్స్ గైస్. దిస్ మైట్ బి వెరీ యూస్ఫుల్ వీడియో ఫర్ దోస్ పీపుల్ హూ రియల్లీ కన్సర్న్ అబౌట్ దర్ స్కిన్ హెల్త్ అండ్ ఆల్ దాట్. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేద్దామని అనుకున్నాను. సో ఇప్పటికైతే కుదిరింది అనమాట. సో చెప్పాను కదా నేను ఈ వీడియోలో ఫేస్ మసాజింగ్ టెక్నిక్స్ గురించి చెప్తానని. సో మనకి ఒక 2 products కావాలి. జస్ట్ 2 products ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ ఈస్ గువాషా. సో దీన్ని గువాషా టూల్ అని అంటారు. తెలిసిన వాళ్ళకి ఇట్స్ ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ డిఫరెంట్ సైట్స్ అని మనం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్ మీద యూజ్ చేయబోతున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫేస్ ఆయిల్. సో మీకు ఏ ఫేస్ ఆయిల్ సెట్ అయితే అది వాడండి. యూజింగ్ దిస్ ఆలివ్ 100% ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను నేనైతే. మీకు కోకోనట్ ఆయిల్ సెట్ అయినా కోకోనట్ ఆయిల్ వాడండి. సో ఆయిల్ ఎందుకు వాడాలంటే స్కిన్ అనేది ఏం అప్లై చేయకపోతే చాలా డ్రైగా ఉంటుంది కదా. సో ఏదైనా ఆయిల్ అలాంటిది అప్లై చేసినప్పుడు చాలా స్మూత్ గా గ్లైడ్ అవుతుంది అనమాట. గువాషాతో ఇలా గ్లైడ్ చేసినప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది. దానికోసం మనం ఇలా ఆయిల్ ఒకటి వాడాలి. సో మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది వాడండి. కోకోనట్ ఆయిల్ అయినా ఓకే. సో మీకు ఫేస్ కి కోకోనట్ ఆయిల్ సెట్ అవుతుంది పర్లేదు, కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఫేస్ మసాజింగ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు వరకు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ఈ వీడియో చూసి ఎలా చేయాలో చూసి డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఏదైనా మన స్కిన్ ని మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసినప్పుడే, విత్ ప్రాపర్ స్కిన్ కేర్ అండ్ విత్ ప్రాపర్ ఫుడ్, సో వెదర్ ఇట్స్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్, ఎలా అయినా కానీ మన స్కిన్ ని మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసినప్పుడే అది బాగుంటుంది అనమాట. సో ఏదైనా మన చేతిలోనే ఉంటుంది ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని. ఫేస్ మసాజింగ్ టెక్నిక్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట స్కిన్ కి. అంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది అవుతుంది. సో దీని యూజెస్ ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలి, సో ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, డైలీ యూజ్ చేయొచ్చా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో ఫస్ట్ మనమైతే ప్రాపర్గా ఫేస్ వాష్ చేసేసుకోవాలన్నమాట. క్లీన్ ఫేస్ మీద ఇది చేయాలి. అండ్ టేక్ సమ్ ఆయిల్. సో మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు, మీకు సెట్ అయ్యే ఆయిల్ యూజ్ చేయండి. అండ్ రబ్ ఇట్ ఇంటు యువర్ పామ్స్. సో ఇలా రబ్ చేసేసి ఫేస్ మొత్తం ఈవెన్ గా అప్లై చేసేయండి ఆయిల్ అన్నది. గువాషా అన్నది మన ఫేస్ మీద స్మూత్ గా గ్లైడ్ అవ్వాలన్నమాట. దానికోసమే మనం అప్లై చేస్తున్నాం ఇలా ఆయిల్ అన్నది. సో ఫేస్ అంతా నేను ఇలా ఆయిల్ అప్లై చేసేసాను. ఇప్పుడు మనం మసాజింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను ఒక్క సైడ్ లో మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని. ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ బాటమ్ నుంచి స్టార్ట్ చేస్తూ వద్దాం. సో ఫస్ట్ నెక్ ఏరియాకి వచ్చేసి దిస్ సైడ్ ఆఫ్ గువాషా, ఈ సైడ్ ఆఫ్ గువాషా ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసి మనం ఇలా మసాజ్ చేయాలి. అండ్ రిమెంబర్ గైస్, గువాషా అన్నది మనం ఇలా స్కిన్ కి పర్పెండిక్యులర్ గా పెట్టకూడదు. వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫ్లాట్. ఎప్పుడైనా కానీ ఇలా ఫ్లాట్ గా పెట్టాలి. సో ఇలా పర్పెండిక్యులర్ గా పెట్టినప్పుడు ఏంటంటే స్కిన్ ఎక్కువ హర్ట్ అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫ్లాట్, అది గుర్తుపెట్టుకోండి. ఈ రొటీన్ ఎవ్రీ సింగిల్ డే ఫాలో అవ్వచ్చు. సో మీరు కూడా డెఫినెట్లీ మీ స్కిన్ కేర్లో ఈ రొటీన్ యాడ్ చేసుకోండి. డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, సో ఈ పార్ట్ అయిపోయిన తర్వాత నౌ విల్ గో ఫర్ ద జా లైన్. సో జా లైన్ కోసం దిస్ సైడ్ ఆఫ్ గువాషా, ఈ సైడ్ ఆఫ్ గువాషా ఉంది కదా, సో అగైన్ ఇలా పెట్టకూడదు. వీ హ్యావ్ టు కీప్ ఇట్ లైక్ దిస్. మనకి మన స్కిన్ లో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రావాలంటే డెఫినెట్లీ మనం కొన్ని రోజులైనా దాన్ని ప్రాపర్ గా ట్రై చేయాలి. సో మనం ఒక 2-3 days చేసి ఇది అవ్వట్లేదంటే అలా కుదరదు. అట్లీస్ట్ 1 month అయినా మనం ప్రాపర్ గా ట్రై చేసి అప్పుడు రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయాలి. మన ఫేస్ షేప్ ని మార్చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గువాషా వెనకాల ఇలా చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అన్నది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. బట్ టెంపరీగా మన ఫేస్ అనేది కొంచెం లిఫ్ట్ చేస్తుంది. ఈ పార్ట్ ఆఫ్ ద ఫేస్ అంటే చీక్ ఏరియా ఉంటుంది కదా, దీనికి మనం ఈ సైడ్ ఆఫ్ ద గువాషా యూజ్ చేయాలన్నమాట. సో వీ షుడ్ కీప్ ఇట్ ఫ్లాట్. ఇలా ఫ్లాట్ గా పెట్టి మనం ఇలా పైకి పుల్ చేయాలి. అండ్ బీ వెరీ జెంటిల్ విత్ యువర్ స్కిన్ గైస్. కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇలా చేసేటప్పుడు కొంచెం రెడ్నెస్ అన్నది రావచ్చు. బట్ ఇట్స్ ఓకే, నో వరీస్. సో ఐబ్రోస్ దగ్గరకు వచ్చేసి ఈ పార్ట్ ఆఫ్ ద గువాషాని మనం యూజ్ చేయాలి.
టెంపరరీగా మన స్కిన్ అనేది కొంచెం లిఫ్ట్ అయినట్టు, కొంచెం స్లిమ్ అయినట్టు కనిపిస్తది. అది టెంపరరీగా మాత్రమే. బట్ అదైతే లాంగ్ టర్మ్ రిజల్ట్ కాదు. సో ఫేస్ మసాజింగ్ వల్ల ఏమవుతుందంటే మన ఫేషియల్ మజిల్స్ అనేవి ఉంటాయి కదా, సో ఇలా మసాజింగ్ చేయడం వల్ల ఆ ఫేషియల్ మజిల్స్ లో ఉన్న టెన్షన్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ప్రాపర్ గా. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద ఫోర్ హెడ్ కోసం ఈ పార్ట్ ఆఫ్ ద గ్వాషా, సో ఈ సైడ్ ఆఫ్ ద గ్వాషా తీసుకొని మనం ఇలా అప్వర్డ్ సైడ్ ఇలా చేయాలి. సో ఈ రొటీన్ డైలీ ఎంతసేపు చేయాలని అడిగితే ఒక 5 to 7 minutes సరిపోతుంది. మన స్కిన్ని మనం ఎక్కువ ప్రెషర్ కూడా చేయకూడదు అనమాట. సో 5 to 7 minutes అన్నది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా ఫేస్ మసాజింగ్ అన్నది ఒక కైండ్ ఆఫ్ థెరపీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చీక్ బోన్స్ ఉంటాయి కదా, దానికోసం ఈ సైడ్ ఆఫ్ ద గ్వాషా మనం యూజ్ చేస్తున్నాము. సో ఇలా చేయాలి అది. అండర్ ఐ దగ్గర ఎలా చేయాలి అన్న క్లిప్ నేనైతే మర్చిపోయాను అనమాట ఇక్కడ యాడ్ చేయడం. సో ఇంకొక సైడ్ ఫేస్లో ఇంకొక సైడ్ చేసేటప్పుడు అది యాడ్ చేశాను, చూడండి. ఒక సైడ్ మనకి ఫేస్ మసాజింగ్ అయిపోయింది అనమాట. యూ కెన్ సీ దట్ లిఫ్ట్ ఇన్ ద ఫేస్, యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇక్కడ కొంచెం చాలా ఫర్మ్ గా ఇలా లిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది స్కిన్, ఇట్ సైడ్ అలా లేదు. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను. సో ఈ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ ఫోర్ హెడ్ కోసం యూజ్ చేస్తాము. అండ్ దెన్ ఇక్కడ ఈ షేప్ వచ్చేసి మనకి ఇక్కడ చీక్ బోన్స్ కి యూజ్ చేస్తాం. అండ్ దెన్ జా లైన్స్ అండ్ దెన్ ఐబ్రోస్ కి కూడా ఈ సైడ్ యూజ్ చేస్తాం. ఈ సైడ్ ఆఫ్ ద గ్వాషా అండ్ ఈ సైడ్ ఆఫ్ ద గ్వాషా మనం ఈ చీక్ ఏరియాస్ కి ఇక్కడ యూజ్ విల్ డు ద నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద ఫేస్. సో ఇలా ఐస్ కింద మనం రెగ్యులర్ గా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ కూడా రెడ్యూస్ అవుతాయి అనమాట. ఇలా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. బీ వెరీ జెంటల్ విత్ యువర్ స్కిన్. చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఇది ఒకసారి. సో గైస్, ఐఎమ్ డన్ విత్ మై గ్వాషా రొటీన్. సో చాలా సింపుల్ గా ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా. సో ఫేస్ అంతా అదొక మంచి రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ థెరపీ, చెప్పాను కదా, ఒక థెరపీలా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా.
ఇంతవరకు మీ స్కిన్ కేర్ రొటీన్ లో ఈ గ్వాషా రొటీన్ అన్నది ఇంక్లూడ్ చేసుకోకపోతే డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోండి. చాలా చాలా యూజెస్ ఉన్నాయి గ్వాషా వల్ల. సో చెప్పాను కదా, ఇలా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఆ ఫేషియల్ మజిల్స్ లో ఆ టెన్షన్ అన్నది రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మనకి బ్లడ్ ఎంత మంచిగా సర్క్యులేట్ అవుతే మన ఫేస్ అంత బాగా గ్లో అవుతుంది. సో ఇవి మనకి ఎక్కువ కాస్ట్ లో దొరికేవి కూడా ఉన్నాయి. కానీ నాకైతే అంత పెట్టాలనిపించలేదు దీని మీద. నేనైతే మీషోలో తీసుకున్నాను. సో మీషోలో నాకు 200 రూపీస్ కి మాత్రమే వచ్చింది అనమాట. సో ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు జేడ్ రోలర్ అంటారు కదా, అది ఒకటి, అండ్ దెన్ ఇంకొకటి బాడీ మసాజర్. ఆ 3 కలిపి నాకు 200 రూపీస్ కి వచ్చింది. చాలా వర్త్ అనిపించింది. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఈ వీడియో ఎంతో యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇట్స్ కైండ్ ఆఫ్ థెరపీ చెప్పాను కదా, డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా. సో యాక్చువల్లీ దీని లింక్ కావాలంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో మోటివేటింగ్ గా ఉంటుంది అనమాట. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యా, దట్స్ ఇట్ గైస్. సో ఇంకా మంచి కంటెంట్ తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియోకి ఇంతే, బాయ్.